అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, అవయవాల పనితీరు క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ రవిరాజ్ కేర్ ఆసుపత్రికి వచ్చి అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అక్బరుద్దీన్ కిడ్నీ పనితీరు మెరుగుపడుతోందని కేర్ వైద్యులు ప్రకటించారు. తాజా బులెటిన్ ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో 3 రోజుల పాటు డయాలసిస్ చేస్తారు. కొద్దిగా శ్వాసిస్తున్నప్పటికీ వెంటిలేటర్ను కొనసాగిస్తున్నారు. క్రమంగా అవయవాల పనితీరు మెరుగుపడుతోంది. ప్రభుత్వం తరపున వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ రవిరాజ్ అక్బర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. చికిత్సకు అక్బర్ కిడ్నీ స్పందిస్తోంది. దెబ్బతిన్న కిడ్నీకి శస్త్రచికిత్సపై త్వరలోనే నిర్ణయానికి వచ్చే సూచనలున్నాయి. అక్బర్కు తొడ భాగంలో మరో బుల్లెట్ ఉంది. అయితే దాన్ని ఇప్పటికిప్పుడు తీయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం విదేశీ వైద్య నిపుణుల అవసరం లేదని డాక్టర్ రవిరాజ్ అంటున్నారు. మెకానికల్ వెంటిలేషన్ ఓన్లీ అసిస్టెన్స్ లో ఉంది. తర్వాత బ్లడ్ ప్రెషర్ అది కూడా స్టేబుల్ గా ఉంది. యూరిన్ అవుట్పుట్ అది ఇంప్రూవ్ అవుతుంది. కిడ్నీ ఫంక్షన్ కొంతవరకు ఇంప్రూవ్ అయింది. మొత్తం మీద ఓవరాల్ కండిషన్ స్టేబుల్ గా ఉంది. అయినప్పటికీ ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఆయనకి అన్ని లైఫ్ సపోర్ట్ మెజర్స్ తోటి, మిగతా యాంటీబయాటిక్స్ తోటి, తర్వాత డయాలసిస్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్బరుద్దీన్ పరామర్శించేందుకు వీఐపీల తాకిడి పెరిగింది. దీంతో కేర్ ఆసుపత్రి రద్దీగా కనిపిస్తోంది. మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి, రాజయ్య, ఎమ్మెల్యేలు తూర్పు జయప్రకాష్ రెడ్డి, కేఎల్ఆర్ రాజిరెడ్డి, మేయర్ కార్తిక రెడ్డి తదితరులు ఆయన్ని పరామర్శించారు. చిన్న వయసులో శాసనసభ్యుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయం లోపల క్రిటికల్గా ఇటువంటి ఒక ఆపద సమయంలో మనం సంఘీభావం చెప్పడానికి ఇచ్చేశాం. తప్పకుండా సోదరుడు కోలుకుంటాడనేటువంటి ఒక మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో వచ్చినా వారికి ఆ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు హై అలర్ట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులందరం కూడా సోదరుడు మా యంగ్ పొలిటీషియన్ తప్పకుండా ఇంకా ప్రజలకు సేవ చేయాలన్న చేసే రోజులు ముందున్నాయి కాబట్టి తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా అతని కోలుకుంటానన్న నమ్మకం మాకుంది. ఎన్నడూ కూడా ఇలాంటి హింసకు వాళ్ళు తావివ్వకుండా మరి హైదరాబాద్ సిటీలో ప్రశాంతత ఉండేటట్టు, ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఉండేటట్టు వాళ్ళు గతంలో అనేక పర్యాయములు మరి వాళ్ళు పనిచేయడం, ఆ దిశనే పనిచేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి ఆరోగ్యం కుదుటపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. అక్బరుద్దీన్ ను ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహమ్మద్ సఫారీ పరామర్శించారు. ఎమ్మెల్యేపై దాడిని ఖండిస్తున్నారు. तमाम बिरादरान खुसूसन हमारे असदुद्दीन अवैसी साहब और उनके घर वालों की हिम्मत अफजाई के लिए और उनकी सेहत के लिए हम तमाम अहबाब से गुजारिश करते हैं कि वो अपनी ख़ास दुआओं में ये सेहत याबी की दुआ करें. अल्लाह से उम्मीद है अल्लाह तबारक व तआला उनको शिफाए कामिला व आजला अता फरमाए. దాడి పథకం ప్రకారమే జరిగిందని, 2 రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ అంటున్నారు. డిటెక్టివ్ డిపార్ట్మెంట్, సౌత్ జోన్ పోలీస్ 3 కూడా కలిసి చాలా వరకు పురోగతిని సాధించాయి. ఎందుకు జరిగింది, జరగడానికి కారణం, ఎవరెవరు పాల్గొన్నారు, ఏ ఆయుధాలు వాడబడ్డాయి అన్నది ఒక స్థూలంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కేసు మొత్తం క్లారిఫై అయిన తర్వాత అరెస్టు జరగడానికి అవకాశం ఉంది. ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో కేర్ వద్ద బలగాలను మోహరించారు. అక్బర్ ఆరోగ్యంపై కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.